నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 23, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మాస శివరాత్రి. ఎవరైనా ఉపవాసం ఉండాలన్నా, అభిషేకాలు చేసుకోవాలన్నా, లేదా శివుడికి సంబంధించిన రుద్రాభిషేకము, మహారుద్రాభిషేకము ఇలాంటివి ఏమైనా చేసుకోవాలంటే ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. బుధవారం అయినప్పటికీ కూడా శివుడికి సంబంధించిన రోజు కాబట్టి ఉపవాసం ఉండొచ్చు, జాగరణ కూడా ఉండవచ్చు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:56 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48. ఈరోజు తిథి చతుర్దశి రాత్రి 2:30 వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 5:54 వరకు. తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం తెల్లవారుజామున 5:19 నుంచి ఉదయం 6:50 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు. యమగండ కాలం ఉదయం 7:32 నుంచి ఉదయం 9:09 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:20 నుంచి తెల్లవారి 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 8:31 నుంచి ఉదయం 10:01 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. జూలై 23, 2025 బుధవారం నాటి గ్రహస్థితులు, దీంతో పాటు దిన ఫలితాలు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, కుటుంబము, ఇలా వివిధ రంగాల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు కర్కాటకంలోను, సూర్యుడు కూడా కర్కాటకంలోని, బుధుడు సింహరాశిలో వక్రీ గతి స్థితిలో ఉన్నాడు, శని కుంభరాశిలో వక్ర స్థితిలో ప్రయాణం చేస్తున్నారు. బుధవారం కావడం వల్ల ఈరోజు ప్రభావాలు ఎలా ఉంటాయంటే విద్య మీద, చర్చ మీద, అంటే డిస్కషన్స్ మీద, వ్యాపారము, సాఫ్ట్ స్కిల్స్ ఇలాంటి వాటి మీద ప్రభావవంతమైన రోజు అనమాట. అంటే వీటి మీద ఈ యొక్క ప్రభావము ఉండబోతోంది. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఏ అడ్డంకు వచ్చినా నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. చిన్ని అంటే కొద్దిపాటి గొడవలు కానీ, మాటలు కానీ మీరున్న ప్రదేశంలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు, సంయమనం పాటించండి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు ఏమీ ఈరోజు కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా గణపతికి ఆకుపచ్చ పువ్వులతో పూజ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక పరిస్థితులు గతంలో కన్నా మెరుగవడంతో పాటు కుటుంబ విషయంలో శాంతియుతమైన పరిష్కార మార్గాలు దొరుకుతాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అనారోగ్య స్థితి అయితే ఈరోజు కనిపించట్లేదు. వృత్తి, వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో ఏ రంగంలో ఉన్న వారికైనా ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. పరిష్కారంగా ఈరోజు మీరు నవగ్రహ ఆలయం దర్శించడంతో పాటు ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయాన్ని దర్శించుకుని మీ యొక్క కష్టాన్ని కానీ చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు కనబడతాయి. మాకు కష్టము లేదు, మేము హ్యాపీగా ఉన్నాము, పర్వాలేదు అని అనుకున్నప్పటికీ కూడా దేవాలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారు ఇంటర్వ్యూల్లోనూ, క్యాంపస్ ఇంటర్వ్యూ కావచ్చు, ఏ ఇంటర్వ్యూస్ అయినా సరే, అయితే పరీక్షలు కావచ్చు, ఈ రెండిటల్లో కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ మీరు బుద్ధిని మాత్రం చాలా జాగ్రత్తగా వాడాలి. మాటను జాగ్రత్తగా వాడాలి. సంయమనంతో పరిష్కార మార్గాలు, సమస్యలు ఉంటే కనుక సంయమనంతో పరిష్కార మార్గాలు వెతకండి, సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, వర్తక వాణిజ్య రంగంలో ఏ రంగంలో ఉన్న వారికైనా ఈరోజు విశేషమైన రోజు. మీరు పెట్టుబడులు పెట్టాలన్నా, లేదా విస్తరణ చేసుకోవాలన్నా, కొత్తగా వ్యాపారంలోకి రావాలన్నా, కొత్తగా ఏ రంగంలో ప్రవేశించాలన్నా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన చిన్ని మంత్రము ఓం బుం బుధాయ నమః. దీన్ని ఉదయమే 21 సార్లు పఠించినట్టయితే కనుక ఈ రోజంతా మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. నమస్తే.